హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందులో 14 ఫీచర్స్ మనం తీసుకుంటున్నాము. ఈ 14 ఫీచర్స్ కూడా ఒక ఎపిసోడ్లో అవ్వవు, ఒక 4-5 సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అనడంలో స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? ఇంటోనేషన్. ఏది మనకి ఎక్కువగా వినపడుతుందో అది స్ట్రెస్ ఇచ్చినట్టు అనమాట. దానికి స్ట్రెస్ రూల్స్ అనేవి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకోండి వేరే సెషన్లో. అయితే స్పోకెన్ లాంగ్వేజ్లో దిస్ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు స్పోకెన్ ఇంగ్లీష్. రాసేటప్పుడు స్ట్రెస్ కానీ ఇంటోనేషన్ కానీ ఇవేవి మనం ఫాలో అవ్వం, తెలియదు, వినపడవు. Only when the language is spoken, stress and intonation can be understood, and they are very important also. They convey the feeling of the speaker. They convey the mood of the speaker. They convey how much importance the speaker wants to give to a particular item or a word or a sentence or a topic. Okay. So that is called intonation. And pitch variation also. Intonation is nothing but we rise and lower our pitch when we speak. That's why I'm telling this intonation is observed in spoken language. For example, when we count numbers, I'm taking very simple example. Come on, read the numbers along with me. 1, 2, 3, 4, 5. When I said 5, the listener, maybe you are expecting that I will read out next numbers also, because that I am using a high pitch there. Now I read the numbers again. 1, 2, 3, 4, 5. Then you won't expect next number. Okay, understood? Once again, I'll read 1, 2, 3, 4, 5. This indicates that I'm going to read the next number also. And when I'm reading in the second way, like 1, 2, 3, 4, 5. Here I am lowering my pitch, which indicates completion. So rising pitch indicates continuity, lowering pitch indicates completeness or end point. This doesn't, this variation we cannot find in the written context. తెలియదు మనకి 5 తర్వాత ఇంకా ఉందా లేదా అనేది ఖచ్చితంగా అక్కడ మనకి చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి మనకి ఇంకా పిచ్ వేరియేషన్ కోసం చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్. కమాన్, దిస్ ఇస్ వన్ క్వశ్చన్. వాట్స్ యువర్ నేమ్? ఇట్స్ ఏ రైజింగ్ పిచ్. అలాగే చెప్తాము మరి ఆన్సర్ చెప్పేటప్పుడు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ విజయ. యూ అబ్జర్వ్ ద ఎండ్, ద పిచ్ వేరియేషన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. What is your name? It's a rising pitch. My name is Vijaya. It's a falling pitch. Okay. So rising pitch indicates a question, and falling pitch, falling tone indicates an answer. So all questions will have a rise in intonation, and all answers will have a fall in intonation. అయితే మనం రాసేటప్పుడు ఏంటి, ఏదైనా ఒక సెంటెన్స్ని క్వశ్చన్ అని ఎలా చెప్తాము? పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ మార్క్ ఉంటే అది క్వశ్చన్ అని చెప్తాం. రాసేటప్పుడు ఓకే అది ఉంటుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. కానీ మాట్లాడేటప్పుడు డూ వి రియల్లీ స్పీక్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద గ్రామర్? బుకిష్ లాంగ్వేజ్ మనం మాట్లాడేటప్పుడు తెలుగులో అయినా సరే మాట్లాడడం కదా. అలాగే ఇంగ్లీష్లో కూడా ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అనేది రియల్లీ క్వశ్చన్. 6, look here. Are you going to the market? It's a question and it has a
high intonation in the end. You are going to market. Is it a question or statement? ఇక్కడ నేను యారో మార్క్ రైజ్ ఇది అంటే అప్వర్డ్ యారో అనేది రైజింగ్ పిచ్ని ఇండికేట్ చేస్తుంది. సపోజ్ ఇది నేను పెట్టలేదు, అక్కడ పెట్టకుండా మనకి రిటర్న్ టెక్స్ట్లో ఇలా ఉండదు కదా, యు ఆర్ గోయింగ్ టు మార్కెట్ అనే ఉంటుంది. దెన్ వాట్ డూ వీ థింక్? ఇట్స్ ఎ స్టేట్మెంట్, నాట్ ఎ క్వశ్చన్. బట్ స్పోకెన్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇలాగే అడగరు. చాలా క్యాజువల్ టాక్స్ ఉంటాయి మాట్లాడుకునేటప్పుడు. స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అని అడగకపోవచ్చు, యు ఆర్ గోయింగ్ టు మార్కెట్ అని అడుగుతారు. అంటే ఒక స్టేట్మెంట్నే క్వశ్చన్గా మారుస్తారు. ఎలాగా అంటే బై రైజింగ్ ద ఇంటనేషన్, రైజింగ్ ద పిచ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్. సో పిచ్ హై ఉంటే చివరిలో it becomes automatically, a statement also becomes a question. So that is the importance of pitch in English language. Pitch and intonation. Pitch valla intonation lo tedaalu vastu untayi. So all a rise in pitch indicates continuity, fall in pitch indicates end point, rise in pitch indicates question form, and fall in pitch indicates ఆన్సర్ ఆర్ స్టేట్మెంట్స్. ఇంకా దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మనం డీటెయిల్డ్ సెషన్లో ఇంటర్నేషన్ మీద ఒక సెషన్ తీసుకునేటప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా అసలు ఈ ఇంటర్నేషన్ ఎక్కడెక్కడ రైజ్లో ఉంటుంది, ఎక్కడ ఫాల్లో ఉంటుంది, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ ఇన్ ద పిచ్ అనేది, ఇంటర్నేషన్ అనేది మనం డెఫినెట్గా తెలుసుకుందాం. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే, దాంతోపాటు మీ నీడ్, ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.